హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఏ సైజు వారికైనా సరే రెండే 2 కొలతలు తీసుకొని లెహెంగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపించబోతున్నానండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ముందుగా నడుము లూజుని తీసుకోవాలి. చూడండి, నడుము లూజుని తీసుకునేటప్పుడు ఇది వచ్చేసి మనకి లెహంగా కాబట్టి మనం లెహంగా ఎక్కడ వరకు అయితే వేసుకుంటామో కరెక్ట్గా అక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే మనం టేప్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మరీ టైట్గా లాగకూడదు, అలా అని లూజ్గా కూడా పట్టుకోకూడదు. జస్ట్ ఇలా పట్టుకోవాలి. అంటే మనకి టేప్ అనేది ఇలా ఫ్రీగా మూవ్ అవ్వాలన్నమాట. ఇక్కడైతే చూడండి, నాకు నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 34 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం తీసుకోకూడదండి. ఎందుకంటే ఇది వచ్చేసి లెహంగా కాబట్టి ఏ సైజు వారికైనా సరే ఎక్స్ట్రా లూజ్ కోసం 3 లేదా 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? మనం లెహంగాకి నడుము లూజ్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్ నడుము లూజ్ ఎంతైతే వస్తుందో దానికి ఎక్స్ట్రా లూజ్ కోసం 3 లేదా 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 4 ఇంచులు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ 34 ఇంచులకి 4 ఇంచులు యాడ్ చేసాము అంటే మనకి ఎంత వస్తుంది? 38 ఇంచులు. అంటే ఇక్కడ మనకి నడుము లూజ్ వచ్చేసి 38 ఇంచులు అనమాట. నడుము లూజుని తీసుకున్నాం కదా. ఇప్పుడు లెహంగా పొడవు తీసుకోవాలి. చూడండి, లెహంగా పొడవు తీసుకునేటప్పుడు మనం నడుము లూజ్ ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో కరెక్ట్గా అక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే ఫ్లోర్ లెంత్ ఉండేలా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే లెహంగా పొడవు వచ్చేసి 40 ఇంచులు తీసుకుంటున్నాను. చూసారు కదా, నడుము లూజ్ వచ్చేసి 38 ఇంచులు, లెహంగా పొడవు వచ్చేసి 40 ఇంచులు. ఇప్పుడు ఈ 2 కొలతల్ని బేస్ చేసుకొని లెహంగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ లెహంగా కోసం వచ్చేసి ఇక్కడ నేను మెయిన్ క్లాత్ 4 మీటర్లు, లైనింగ్ క్లాత్ 2.5 మీటర్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ లైనింగ్ క్లాత్ని పక్కన పెట్టేసుకొని మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని లెహంగా పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి లెహంగా పొడవు ఎంత వచ్చింది? 40 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 40 ఇంచుల్ని మనం లెహంగా పొడవు కోసం మార్క్ చేసుకోకూడదండి. ఎందుకంటే మనకి లెహంగా అంటే నడుము దగ్గర బెల్ట్ అయితే వస్తుంది కదా. ఈ బెల్ట్ కోసం 1.5 ఇంచులు లేదా 2 ఇంచులు మైనస్ చేసుకొని మిగిలిన దాన్ని మనం లెహంగా పొడవు కోసం మార్క్ చేసుకోవాలి. బెల్ట్ వెడల్పు అనేది మీ ఇష్టం అండి. మీరు 1.5 ఇంచులైనా తీసుకోవచ్చు, లేదంటే 2 ఇంచులైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1.5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 40 ఇంచుల్లో నుంచి 1.5 ఇంచులు మైనస్ చేసాము అంటే మనకి ఎంత వస్తుంది? 38.5 ఇంచులు. ఇప్పుడు ఈ 38.5 ఇంచుల్ని మనం లెహంగా పొడవు కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 38.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే మనం నడుము దగ్గర బెల్ట్ని స్టిచ్ చేస్తాం కదా. బెల్ట్ని స్టిచ్ చేయాలి అంటే ఖర్చు కావాలి కాబట్టి ఈ విధంగా ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి బెల్ట్ కాకుండా లెహంగా పొడవు వచ్చేసి 39 ఇంచులు అనమాట. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు వీలైతే ఈ విధంగా ఓవర్లాక్ చేసుకోండి. ఇలా ఓవర్లాక్ చేసుకున్నాము అంటే మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేసేటప్పుడు క్లాత్కి పోగులు అనేవి పోకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి, క్లాత్ వెడల్పుని కొలుచుకునేటప్పుడు సెంటీమీటర్లలో కొలుచుకోకూడదండి, ఇంచెస్లోనే కొలుచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇంచెస్లోనే తీసుకుంటాం కాబట్టి క్లాత్ని కొలుచుకునేటప్పుడు కూడా ఇంచెస్లోనే కొలుచుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. చూసారా, ఇక్కడ వరకు వచ్చేసి 60 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి కొలుచుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మరలా 60 ఇంచులు అయితే వచ్చింది కదా. చూసారు కదా, ఈ చివరికి వచ్చేసరికి 34 ఇంచులు వచ్చింది. అంటే
ఇక్కడ మనకి టోటల్ క్లాత్ వెడల్పు వచ్చేసి 154 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 154 ఇంచుల్లో నుంచి ఖర్చుల కోసం 2 ఇంచులు మైనస్ చేయాలి. అంటే మీరు ఖర్చుల కోసం ఎన్ని ఇంచులైతే తీసుకోవాలి అనుకుంటున్నారో అన్ని ఇంచెస్ని మైనస్ చేయండి. ఇక్కడ నేనైతే ఖర్చుల కోసం 2 ఇంచులు తీసుకుంటున్నానండి. ఈ 154 ఇంచుల్లో నుంచి 2 ఇంచులు మైనస్ చేశాము అంటే మనకి ఎంత వస్తుంది? 152 ఇంచులు. అంటే ఖర్చులు పోను క్లాత్ వెడల్పు వచ్చేసి 152 ఇంచులు అనమాట. అలాగే ఇక్కడ మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఫ్రిల్ వెడల్పుని డిసైడ్ చేసుకోవాలి. అంటే 1/2 ఇంచి ఫ్రిల్ కావాలా, 1 ఇంచి ఫ్రిల్ కావాలా, 1.5 ఇంచి ఫ్రిల్ కావాలా, 2 ఇంచెస్ ఫ్రిల్ కావాలా అనేది ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 ఇంచి వెడల్పుతో ఫ్రిల్స్ని స్టిచ్ చేయాలనుకుంటున్నానండి. 1 ఇంచి వెడల్పుతో ఫ్రిల్స్ని స్టిచ్ చేయాలి అంటే ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, 1 ఇంచి వెడల్పుతో ఫ్రిల్స్ని స్టిచ్ చేయాలి అంటే ముందుగా ఇక్కడ మనకి నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 38 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 38 ఇంచుల్ని ఇక్కడ మనకి 1 ఇంచి ఫ్రిల్ కావాలి కాబట్టి 1తో డివైడెడ్ బై చేయాలి. 38 ఇంచుల్ని 1తో డివైడెడ్ బై చేసాము అంటే మనకి ఎంత వస్తుంది? 38. అంటే ఇవి వచ్చేసి ఫ్రిల్స్ అనమాట. అర్థమైంది కదా. 1 ఇంచి వెడల్పుతో ఫ్రిల్స్ కావాలి అంటే మొత్తం మనకి 38 ఫ్రిల్స్ అయితే వస్తాయి. అలాగే ఇక్కడ మనకి ఒక్కొక్క ఫ్రిల్కి ఎంత క్లాత్ పడుతుందో తెలుసుకోవాలి. ఒక్కొక్క ఫ్రిల్కి ఎంత క్లాత్ పడుతుందో తెలియాలి అంటే ఇక్కడ చూడండి, మనకి ఖర్చులు పోను టోటల్ క్లాత్ వెడల్పు ఎంత వచ్చింది? 152 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 152 ఇంచుల్ని ఫ్రిల్స్తో డివైడెడ్ బై చేయాలి. ఇక్కడ మనకి మొత్తం ఎన్ని ఫ్రిల్స్ వచ్చాయి? 38 ఫ్రిల్స్ అయితే వచ్చాయి కదా. అంటే ఇప్పుడు మనం ఈ 152 ఇంచుల్ని 38తో డివైడెడ్ బై చేయాలన్నమాట. 152 డివైడెడ్ బై 38 చేస్తే మనకి ఎంత వచ్చింది? 4 ఇంచులు. ఇప్పుడు ఈ వచ్చిన మెజర్మెంట్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇది వచ్చేసి మనకి ఒక్కొక్క ఫ్రిల్కి కావలసిన క్లాత్ వెడల్పు అనమాట. ఇప్పుడు ఈ మెజర్మెంట్ని బేస్ చేసుకొని ఫ్రిల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫ్రిల్స్ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, మనం టోటల్ క్లాత్ వెడల్పులో నుంచి ఖర్చుల కోసం 2 ఇంచులు అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 ఇంచుల్ని క్లాత్కి 2 వైపులా మార్క్ చేసుకోవాలి. అంటే ఒక వైపున 1 ఇంచు, ఇంకొక వైపున 1 ఇంచి వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఫ్రిల్కి కావలసిన క్లాత్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఒక్కొక్క ఫ్రిల్కి కావలసిన క్లాత్ వెడల్పు ఎంత వచ్చింది? 4 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 4 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకునేటప్పుడు మనం ఖర్చు కోసం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 1 ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి ఇలా 4 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రిల్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 1 ఇంచి ఫ్రిల్ కావాలి కాబట్టి 1 ఇంచి దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 2 మార్కింగ్లు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. క్లాత్ వెడల్పుని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రిల్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 1 ఇంచి ఫ్రిల్ కావాలి కాబట్టి కరెక్ట్గా 1 ఇంచి దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా మనం మార్క్ చేసుకున్న ఈ 2 మార్కింగ్లు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి 1 ఇంచి ఫ్రిల్ అయితే రెడీ అవుతుంది. మిగిలిన 3 ఇంచుల క్లాత్ వచ్చేసి లోపలికి ఫోల్డ్ అయిపోతుంది అనమాట. ఇదే విధంగా చివరి వరకు కూడా ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే క్లాత్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. తర్వాత ఫ్రిల్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 2 మార్కింగ్లు కూడా ఇలా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రిల్స్ అన్నీ కూడా సమానంగా వస్తాయి అన్నమాట. అంటే ఒక ఫ్రిల్ పెద్దది గాను ఒక ఫ్రిల్ చిన్నది గాను అలా రాకుండా ఫ్రిల్స్ అన్నీ కూడా ఒకే వెడల్పుతో సమానంగా వస్తాయి.
ఫ్రిల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 38 ఇంచులు. అలాగే ఖర్చు వచ్చేసి 2 ఇంచులు. అంటే ఇక్కడ మనకి నడుము లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి 40 ఇంచులు రావాలన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ 40 ఇంచులు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కోల్చుకోవాలి. చూసారా, మనకి 40 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీరు ఇలా కొలుచుకున్నప్పుడు మీకు ఒక 1/2 ఇంచు ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే ఈ లాస్ట్ ఫ్రిల్లో అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రిల్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు వీలైతే ఒకసారి ఐరన్ చేసుకోండి. అంటే లెహెంగా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఐరన్ చేసుకునే కంటే కూడా ఇప్పుడే ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే క్లాత్ని ఇలా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఈ మిషన్ అంచులు 4 మనకు ఆపోజిట్లో ఉండాలి. అలాగే రైట్ సైడ్ వచ్చేసి ఓపెన్స్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫోల్డింగ్స్ ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు లైనింగ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి మనకి లైనింగ్ కాబట్టి మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు లెహెంగా పొడవు ఎంతైతే తీసుకుంటామో దానికంటే 1 ఇంచి లేదా 2 ఇంచెస్ తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. మనం మెయిన్ క్లాత్ని కట్ చేసేటప్పుడు లెహెంగా పొడవు ఎంత తీసుకున్నాము, 39 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 39 ఇంచుల్లో 1 ఇంచ్ తగ్గించుకొని 38 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. మీకు ఒకవేళ క్లాత్ తక్కువగా ఉంటే మీరు 2 ఇంచెస్ తగ్గించుకొని మార్క్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 38 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 38 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి బెల్ట్ కోసం అన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే మనం ముందుగా రెడీ చేసుకున్న మెయిన్ క్లాత్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి, మనకి నడుము లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి 40 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 40 ఇంచుల్లో 8వ భాగాన్ని తీసుకోవాలి. 40 ఇంచుల్లో 8వ భాగం వచ్చేసి మనకి ఎంత వస్తుంది, 5 ఇంచులు. ఇప్పుడు ఈ 5 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఖర్చుతో కలిపి నడుము లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా, ఖర్చుతో కలిపి నడుము లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు. ఇప్పుడు ఇదే 5.5 ఇంచుల్ని కింది వైపును కూడా మనకు ఆపోజిట్లో వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా 5.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి.
చూసారు కదా, ఇలా కట్ చేసుకున్నాము అంటే మనకి మొత్తం 6 పీసులు అయితే వస్తాయి. అంటే 2 వచ్చేసి పెద్ద పీసులు, 4 వచ్చేసి చిన్న పీసులు, మొత్తం 6 పీసులు వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసులన్నింటినీ కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ పీసెస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఒక వైపున 3 పీసులు, ఇంకొక వైపున 3 పీసులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. అలాగే మనం ఇలా పెట్టేసుకున్నప్పుడు మిడిల్లో వచ్చేసి పెద్ద పీస్ ఉండాలి, సైడ్ వచ్చేసి చిన్న పీసులు ఉండాలి. ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ 2 పీసుల్ని కలిపి 1/2 ఇంచ్ మార్జిన్తో జాయింట్ చేసుకొని కింది వైపున పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపున పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఖర్చులు పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ విధంగా 1/2 ఇంచ్ ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా చివరి వరకు ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. పట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ లైనింగ్ని మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్ని మెయిన్ పీస్కి జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా, ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. అంటే మనకి ఒక వైపున ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ చివరికి వచ్చేసరికి మెయిన్ పీసు లైనింగ్ పీసు రెండు కరెక్ట్గా సరిపోవాలి. ఒకవేళ లైనింగ్ పీస్ ఎక్కువ వచ్చిందనుకోండి, ఈ విధంగా ఫ్రిల్ పెట్టుకోండి. లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకున్నాం కదా, ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి నేను జిప్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నానండి. ఇప్పుడైతే ఈ జిప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే లెహంగాని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 6 లేదా 6.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 6 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇదే 6 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, రెండు వైపులా కూడా ఈ విధంగా 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇటువైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జిప్పుకి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి. అంటే ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని జిప్పు పక్కనే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం జిప్పుని స్టిచ్ చేసుకునేటప్పుడు నార్మల్ పాదంతో స్టిచ్ చేసుకునే కంటే కూడా ఈ విధంగా వన్ సైడ్ పాదంతో స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. జిప్పు మీద పడకుండా జిప్పు పక్కనే పడేలాగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం 6 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ చివరన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఒక వైపున స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, రెండో వైపున స్టిచ్ చేసుకునేటప్పుడు జిప్పుని ఈ విధంగా పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా. రెండో వైపున స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఈ జిప్ అనేది ఇలా రాంగ్ సైడ్ పై వైపున ఉండేలా చూసుకొని ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్నాము అంటే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు లెహెంగాని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే కింది వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం పై వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా, కానీ రెండో వైపున స్టిచ్ చేసుకునేటప్పుడు కింది వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం 6 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ చివరన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. రెండో వైపున కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు జిప్పుని ఇలా కొంచెం పైకి లాగాలి. ఇలా పైకి లాగి ఇక్కడ చూడండి, మనం 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి
ఒక హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా జిప్ని కట్ చేసుకోవాలి. జిప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి జిప్ అనేది ఎక్కడా కూడా బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు సైడ్ జాయింట్లు స్టిచ్ చేసుకోవాలి. చూడండి, సైడ్ జాయింట్లు స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి అంటే ఇక్కడ చూడండి, మనం జిప్ అయితే 6 ఇంచుల దగ్గరికి స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్కి రెండు వైపులా కూడా హాఫ్ ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు ఇవి వచ్చేసి మనకి మొత్తం 4 లేయర్స్ కదా. ఇప్పుడు ఈ లేయర్స్ అన్నింటినీ కూడా ఇలా సమానంగా ఉండేలా పట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఇలా రఫ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇప్పుడు సైడ్ జాయింట్ స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి వచ్చేసి మొత్తం 4 లేయర్స్ కదా. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి 2 లేయర్స్, లైనింగ్ క్లాత్ వచ్చేసి 2 లేయర్స్. ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. అర్థమైంది కదా. లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ని మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఎక్కడి వరకు అయితే స్టిచ్ చేసుకున్నామో కరెక్ట్గా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ని జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా. కరెక్ట్గా ఈ స్టిచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనం ఈ లైనింగ్ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ని ఇలా కొంచెం క్రాస్గా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా. మెయిన్ క్లాత్ని ఇలా కొంచెం క్రాస్గా పెట్టేసుకొని ఈ లైనింగ్ని మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ముడతలు అనేవి రాకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం జిప్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా. అంటే ఇక్కడ మనకి జిప్ ఓపెన్గా ఉంది కదా. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకొని రెండు వైపులా కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ జిప్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా ఇటువైపును కూడా స్టిచ్ చేసుకోవాలి.
చూసారు కదా, ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం బెల్ట్ని స్టిచ్ చేయాలి అంటే లైనింగ్ పీసు మెయిన్ పీసు రెండు తీసుకోవాలి. ఫస్ట్ అయితే మెయిన్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బెల్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ లెహంగాని తీసుకొని ఫోల్డింగ్ వైపు నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచి లేదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్ట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. చూడండి, మనం బెల్ట్ వెడల్పు వచ్చేసి ఎంత తీసుకున్నాము, 1.5 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 1.5 ఇంచులకి ఇంకొక 1.5 ఇంచులు కలుపుకోవాలి. 1.5 ఇంచులకి 1.5 ఇంచులు కలిపాము అంటే మనకి ఎంత వస్తుంది, 3 ఇంచులు. ఇప్పుడు మరలా ఈ 3 ఇంచులకి ఖర్చు కోసం 1 ఇంచి కలుపుకోవాలి. 3 ఇంచులకి 1 ఇంచి కలుపుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది, 4 ఇంచులు. అంటే ఇక్కడ మనకి బెల్ట్ వెడల్పు వచ్చేసి 4 ఇంచులు తీసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి ఇలా 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 4 ఇంచుల్ని చివరి వరకు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ఇంచులు తీసుకున్నాము అంటే మనకి 1.5 ఇంచుల బెల్ట్ అయితే రెడీ అవుతుంది. ఒకవేళ మీకు 2 ఇంచెస్ వెడల్పుతో బెల్ట్ కావాలి అంటే మీరు బెల్ట్ వెడల్పు అనేది 5 ఇంచులు తీసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని లైనింగ్ పీస్కి జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే గమ్తో జాయింట్ చేస్తున్నానండి. మీరు కావాలంటే మిషన్ మీదైనా జాయింట్ చేసుకోండి. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. బెల్ట్ని రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బెల్ట్ని లెహంగాకి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే బెల్ట్ని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లెహంగాని తీసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండలాగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా, బెల్ట్ రైట్ సైడ్ పై వైపుకు ఉండాలి, అలాగే లెహంగా కూడా రైట్ సైడ్ వచ్చేసి పై వైపుకు ఉండాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి బెల్ట్ వచ్చేసి లెహంగా కంటే కూడా ఒక 1 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ రెండు సమానంగా ఉండేలా చూసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇటువైపున కూడా లెహంగా కంటే బెల్ట్ వచ్చేసి 1 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ 1 ఇంచీ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపున 1/2 ఇంచీ ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మనం ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి బెల్ట్ అనేది ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఈ కింద ఉన్న క్లాత్ని కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకోవాలి. అలాగే ఈ పైన ఉన్న క్లాత్ని ఈ విధంగా లూజ్గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటేనే మనకి బెల్ట్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి. బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా? ఎప్పుడైనా సరే మనం లెహెంగాకి బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు మనకి బెల్ట్ అనేది ఎక్కడా కూడా ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే మనం కింద ఉన్న క్లాత్ని కొంచెం లాగినట్లుగా పట్టుకోవాలి. అలాగే పైన ఉన్న క్లాత్ని లూజ్గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేస్తేనే మనకి బెల్ట్ అనేది ఇలా నీట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా?
ఏ సైజు వారికైనా సరే రెండే 2 కొలతలు తీసుకొని లెహెంగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.